హలో, వెల్కమ్ టు ఆల్. అసలు ఈ మధ్య ఉన్నటువంటి డౌట్స్ ఏంటి అని అంటే, చాలామంది ఆండ్రాలజీ సబ్జెక్ట్ లోపల ఉన్న కొన్ని మందుల్ని మిస్యూజ్ చేయడము, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే సిల్డనాఫ్ సిట్రేట్. అది 1998లో అమెరికాలోని ఫైజర్ కంపెనీ దాన్ని తయారు చేసిందని, దాని ద్వారా ఒక గంట ముందు వేసుకున్నట్లయితే పురుషుడికి చక్కటి ఎరెక్షన్స్ వస్తాయని, పొటెన్సీ పెరుగుతుందని భావించారు. కానీ దాని తర్వాత మెల్లగా దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చవిచూడడం మొదలుపెట్టారు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, PDA5 అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడం ద్వారా అక్కడ ఉన్న రక్తనాళాలని ఓపెన్ చేయడం, అందువల్ల బ్లడ్ ఫ్లో పెరగడం అనేది ఇందులో జరిగే విషయం. ఇంత చక్కగా పనిచేస్తున్న ఈ టాబ్లెట్ ఇన్ని కాంప్లికేషన్స్ ఎందుకు చేస్తుంది, ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు వస్తున్నాయి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే PDE5 అనే ఎంజైమ్కి 5 ఐసో ఎంజైమ్స్ ఉన్నాయి. అంటే దానిలాగా పనిచేసేటువంటి రిసెప్టర్స్ ఎక్కడ ఉంటే అక్కడ అంతా కూడా రెస్పాన్స్ వస్తుంది. ఒకవేళ బ్రెయిన్లో ఉన్నటువంటి వెసల్స్లో ఉంటే దానివల్ల హెడేక్ వస్తుంది. ముక్కులో ఉన్న రిసెప్టర్స్ ద్వారా ముక్కు దిబ్బడ, నేజల్ స్టఫిన్స్ వస్తుంది. కంట్లో ఉన్నటువంటి రెటినల్ రిసెప్టర్స్ ద్వారా వాళ్లకు కంటి చూపు తగ్గటం కానీ, డబుల్ విజన్ కానీ, కంటి చూపు పోవడం కానీ జరుగుతుంది. గుండెలో ఉన్న రిసెప్టర్ వల్ల వాళ్ళకు పంపింగ్ యాక్షన్ తగ్గి కొద్దిగా బీపీ తగ్గడం కానీ, లేక కొలాప్స్ కావడం, ఫెయింటింగ్ అటాక్స్ జరుగుతాయి. మరికొంతమందికి హార్ట్ అటాక్ రావచ్చు. ఇంటెస్టైన్లో ఉన్నటువంటి రిసెప్టర్స్ ద్వారా వాళ్ళకు లూజ్ మోషన్ కానీ, లేక కొన్నిసార్లు కాన్స్టిపేషన్ కానీ జరుగుతూ ఉంటాయి. సో ఉన్నటువంటి ట్యాబ్లెట్స్ ఏవి భారతదేశంలో అని చూసినట్లయితే, 1998లో వచ్చినటువంటి సిల్డనాఫ్ సిట్రేట్, ఆ తర్వాత 2003లో వచ్చినటువంటి టెడలాఫిల్, 2007లో వచ్చినటువంటి వర్దనాఫిల్, ఈ మధ్య వచ్చినటువంటి అవెనాఫిల్. ఈ 4 కూడా ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. ఎవరు ఏది వాడతారు, ఎవరు ఎందుకు వాడతారు, ఎంత డోసేజ్లో వాడతారు అనేది ఏ పేషెంట్కి, ఏ మెడికల్ షాప్ వాడికి తెలియదు. కానీ ఎవరు పడితే వాళ్ళు ఫ్రెండ్స్ ద్వారా కానీ, లేక రహస్యంగా కానీ, డబుల్ ధరతో కానీ కొనుక్కుని వాడేసుకుంటున్నారు. వాళ్ళకు వచ్చిన రిజల్ట్తో వాళ్ళు హ్యాపీగా ఉండడమా, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చెప్పడానికి కష్టమైపోతుంది. అందుకే ప్రభుత్వం వారు ఈ ట్యాబ్లెట్స్ని ప్రిస్క్రైబ్ చేయడానికి కేవలం ఒక ఆండ్రాలజీ సూపర్ స్పెషాలిస్ట్ సర్జన్, అంటే మాలాంటి ఆండ్రాలజిస్టులు కానీ, లేక ఎండోక్రైనాలజిస్టులు కానీ, లేక సైకియాట్రిస్టులు కానీ, వీళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. మిగతా కార్డియాలజిస్టులకు కానీ, లేకపోతే సర్జన్స్, మిగతా సర్జన్స్, మామూలు సర్జన్స్ కానీ, లేక ప్లాస్టిక్ సర్జన్స్, అలాంటి వారికి పర్మిషన్ లేదు. అయితే సిల్డనాఫ్ సిట్రేట్ అనేది జనరల్గా 30 నుంచి 60 నిమిషాల్లో తన మెకానిజం ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేస్తుంది. 4 నుంచి 6 గంటల్లో వరకు దాని రెస్పాన్స్ ఉంటూ ఉంటుంది. ఇది కనీసం 60-70% మెంబర్స్లో బాగానే పనిచేస్తుంది. కానీ ఆ తర్వాత వచ్చిన టెడలాఫిల్, దాని ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ జనరల్గా 15 నుంచి 30 నిమిషాల్లో వస్తుంది. అది 36 అవర్స్ వరకు కూడా దాని రెస్పాన్సివిటీ అంటారు. అంటే దానివల్ల ఉన్న ప్రభావం కనబడుతూనే ఉంటుంది. కాబట్టి దీన్ని లాంగ్ యాక్టింగ్ పిల్ అంటారు, లేక వీకెండ్ పిల్ అంటారు. దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ ప్రాబ్లం ఏంటి అంటే, దాంట్లో విజన్ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఎవరికైనా సరే కంటి చూపు తగ్గినా, డబుల్ విజన్ వచ్చినా, బ్లూ విజన్ అంటే సైనాప్సీ అంటారు, ఇది వచ్చినా సరే, లేక కొన్నిసార్లు ట్రాన్సియంట్ బ్లైండ్నెస్ వచ్చిపోతుంది. కొంతసేపు ఒక 10 నిమిషాలు ఏమీ కనపడదు, తర్వాత మళ్ళీ కనపడడం మొదలు పెడుతుంది. కొంతమందికి పర్మనెంట్గా లాస్ ఆఫ్ విజన్ కావచ్చు. కాబట్టి విజన్ డిస్టర్బెన్స్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో టెడలాఫిల్ వాడరాదు. ఆ తర్వాత వచ్చినటువంటి వర్దనాఫిల్ అన్నిటికంటే ఫాస్టెస్ట్గా పనిచేస్తుంది. 10 to 15 మినిట్స్లో ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. 3 to 6 అవర్స్ వరకు దాని ప్రభావం ఉంటుంది. కానీ దీనికి ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే, అది QT ఇంటర్వల్ అని హార్ట్లో ఉన్నటువంటి యాక్షన్ పొటెన్షియల్లో డిపోలరైజేషన్ అంటారు. ఫస్ట్ హాఫ్లో పంపింగ్ అవుతుంది, సెకండ్ హాఫ్లో రీపోలరైజేషన్ అంటారు, రిలాక్స్ అవుతుంది. కాబట్టి పంపింగ్ యాక్షన్ అయ్యే ఆ QT ఇంటర్వల్ అనేది ప్రొలాంగ్ కావడం వల్ల వీళ్ళలో పంపింగ్ యాక్షన్ తగ్గటం, అందువల్ల సడన్గా బీపీ పడిపోవటం, అంతకుముందు ఏమైనా యాంటీ అరిథమిక్ డ్రగ్స్ వాడితే వాటి ప్రభావం వల్ల సడన్గా కొలాప్స్ కావటం, కొన్నిసార్లు చనిపోవటం, ఇది కూడా జరగచ్చు. అందువల్ల వర్దనాఫిల్ అనే దానికి సీరియస్ సైడ్ ఎఫెక్ట్. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. సరే, 4వది అవెనాఫిల్. ఇది కూడా ఫాస్ట్ యాక్టింగే. ఆల్మోస్ట్ 15 నుంచి 30 మినిట్స్లో ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఇది కూడా 4 to 6 అవర్స్ వరకు ప్రభావం చూపుతుంది. దీన్ని ఎవరు వాడాలి అంటే, దీనికి విజన్ డిస్టర్బెన్సెస్ చాలా తక్కువ. కాబట్టి ఎవరికైనా సరే క్యాటరాక్ట్ ఉంది, దాని సర్జరీ అయింది, లేక ఆల్రెడీ రిఫ్రాక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హై పవర్ ఉన్నటువంటి స్పెక్టికల్స్ వాడుతున్నారు, అలాంటి వాళ్ళు అవెనాఫిల్ ద్వారా, దీని సైడ్ ఎఫెక్ట్ తక్కువ ఉన్నాయి కాబట్టి విజన్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. దీంట్లో ఐ సైడ్ ఎఫెక్ట్ లేవు కాబట్టి అవెనాఫిల్ ఈజ్ గుడ్ ఫర్ పీపుల్ విత్ ఐ ప్రాబ్లమ్స్. ఈ అన్నింటిలోకి ఏది సెలెక్ట్ చేసుకోవాలి, కొత్త వాళ్ళు నాకేం తెలియట్లేదు అన్న యంగ్స్టర్స్కి ఎవరికి అంటే, ద మోస్ట్ కామన్ యూజ్ డ్రగ్ ఈజ్ టెడలాఫిల్, విచ్ ఈజ్ లాంగ్ యాక్టింగ్ డ్రగ్. దీనిలో ఉన్నటువంటి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి, 1 అవర్ ముందు వేసుకోవాలనే విషయం మర్చిపోరాదు. దీంతోపాటు ఇతర బీపీ టాబ్లెట్స్ కానీ, కార్డియాక్ డ్రగ్స్ కానీ ఒకేసారి వాడకూడదు.
కనీసం 1 అవర్ గ్యాప్ ఇవ్వాలి. ఏ కాంప్లికేషన్ వచ్చినా సరే ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఆ డాక్టర్ కానీ హాస్పిటల్ యొక్క ఎమర్జెన్సీ నంబర్స్ మన దగ్గర ఉండాలి. అర్జెంటుగా వెళ్ళి దాని ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండాలి. ఇలా ఉంటే తప్ప ఈ మందులు వాడరాదు. దే ఆర్ నాట్ ఎక్స్పెరిమెంటల్ డ్రగ్స్. ఇఫ్ యూజ్డ్ సేఫ్లీ దే ఆర్ గుడ్ డ్రగ్స్. కానీ ఇండిస్క్రిమినేట్గా వాడడం వల్ల కానీ, డోస్ అయితే తెలియకుండా వాడడం వల్ల కానీ, హైయెస్ట్ డోస్కి వెళ్ళిపోవడం, సీలింగ్ ఎఫెక్ట్ అయిన తర్వాత కూడా వాడడం వల్ల సడన్ హార్ట్ అటాక్ రావడం, మనిషి చనిపోవడం, విజన్ కోల్పోవడం, ఇవన్నీ దానికి ఉన్న కాంప్లికేషన్స్ అని గుర్తుంచుకుంటే సంతోషం.